పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల బాధ్యతలు, విధులు, హక్కులు, జర్నలిస్టుల పైన భౌతిక దాడులు, వీటి నివారణకు చర్యలు, దీని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ మధ్య ఈనాడు దినపత్రిక వైకాపా నాయకులు పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఉంది, విలేకరులపైన దాడులు చేస్తూ ఉంది అనేసి మాట్లాడారు. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు. ఈ రాష్ట్రంలో అందరూ ప్రజాస్వామ్యవాదులు. చాలా సహనము ఓర్పు కలిగిన వాళ్ళు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పార్టీ నాయకులు కానీ ఎంత ఓర్పుగా, ఎంత సహనంగా ఉన్నారంటే, ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని తప్పుడు రాతలు రాసినా, ఎన్ని తప్పుడు కూతలు పూసినా, ఎంత దుర్మార్గంగా బురద చల్లినా, దొంగలను వెనకేసుకుని నీతిమంతులను అవినీతి పరులని రాతలు రాసినా కూడా ఓర్పుగా వినడము లేదా నెగ్లెక్ట్ చేయడము చేస్తాం. ఈరోజు ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు పత్రికల్ని, నాకు తెలిసి ఈనాడు కూడా ఉండొచ్చు, బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాన్ చేసాం. మా ప్రెస్ మీట్లకు రావద్దండి అని చెప్పినాం, మా మీటింగులకి రావద్దండి అని చెప్పి. మరి మీటింగులకు రావద్దండి, ప్రెస్ మీట్లకు రావద్దండి అని చెప్పినప్పుడు నువ్వు అదే పనిగా ఏబిఎన్ బ్యాడ్జ్ వేసుకొని వచ్చినటువంటి కృష్ణని మరి ఎవరు రెచ్చగొట్టి పంపించినారు? మరి ఇటువంటి సంఘటనలు తెలుగుదేశం పార్టీ నుంచి అనేక సోషల్ మీడియాలో రాసాను. నా మీద కూడా సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా మొత్తం మీడియా ఎల్లో జర్నలిజం అనేది అది జర్నలిస్టులకే ఆగిపోలేదు, పత్రికలకే ఆగిపోలేదు. సోషల్ మీడియా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకుందో ఐటీడీపీ వారి సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు మేమేమో ఐటీడీపీని, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని, ఈనాడు, జ్యోతి, టీవీ5ని వేరుగా చూడటం లేదు. అదంతా కూడా ఒక ముఠా. రాధాకృష్ణ అనేవాడు, రామోజీరావు అనేవాడు, టీవీ5 సాంబా అనేవాడు, చంద్రబాబు నాయుడు, లోకేష్, వీళ్ళందరూ కూడా వేరే ఏం కాదే. గతంలో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా బురద చల్లిన వాళ్ళే కదా, పవన్ కళ్యాణ్ కూడా విమర్శ చేసిన వాళ్ళే కదా, హేళనగా మాట్లాడిన వాళ్ళే కదా. మరి నరేంద్ర మోడీని కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడిన వాళ్ళే కదా. మరి ఇదే బాలకృష్ణ నరేంద్ర మోడీ గారిని ఆయన అనరాని బూతులు మాట్లాడితే సభలో అది కూడా టెలికాస్ట్ చేసే కదా ఛానల్స్ గొప్పగా. ముందు మీరు మారాలా, వాస్తవాలను రాయాలా, వైఫల్యాలను రాయాలా, అదేవిధంగా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించాలా. దానికి తగ్గట్టుగా పత్రికలు కూడా ప్రభుత్వంలో తప్పులు ఎతకాలి. ప్రభుత్వంలో తప్పులు ఎతికేది మానేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ మీ జర్నలిస్టులు వాళ్ళ కుటుంబ పోషణ కోసమో వాళ్ళు ఉన్న వృత్తిలో వాళ్ళు వేరే వృత్తి ఏం చేత కాదు. జర్నలిస్టులకి అదొక ప్యాషన్. జర్నలిజం అంటే ఈ దేశాన్ని చక్కదిద్దేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక వృత్తి, ఒక యజ్ఞంలా భావించి జర్నలిస్టులు వివిధ పత్రికల్లో, వివిధ ఛానల్స్లో వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసము జీతాలు లేకుండా కూడా పనిచేస్తారు. ప్యాషన్, అవుట్ ఆఫ్ ప్యాషన్, జీతాలు లేకుండా పనిచేస్తున్నారు. యాడ్స్ మీద ఆధారపడి పనిచేస్తున్నారు. పత్రికా యజమానులకి యాడ్స్, అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే దానిలో వచ్చే రెవెన్యూని బట్టి, దాంట్లో పర్సంటేజ్ బట్టి జీతాలు ఇస్తాం. మీరే కెమెరాలు తెచ్చుకోండి అంటారు, మీరే కెమెరాలు కొనుక్కోండి అంటారు, మీరే బైకులు తెచ్చుకోండి అంటారు. వాళ్ళ బైకుల్లో, వాళ్ళ కెమెరాల్లో వాళ్ళు పోయి వార్తలు సేకరించేది కాకుండా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలి.
ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసే సమయంలో ఎటువంటి ప్రాణాపాయానికైనా కూడా అవకాశం ఉంది. ఇంకా ఏదైనా సమాచారం సేకరించడానికి ఇన్ఫర్మేషన్స్ కోసము ఇన్ఫార్మర్లకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. వివిధ రాజకీయ పార్టీలో తమకున్న నెట్వర్క్ను వాళ్ళు ఉపయోగించాల్సి వస్తుంది. అందరితో ఫ్రెండ్లీగా ఉండే ప్రయత్నం చేస్తారు. నాతో అన్ని ఛానల్స్ వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండే ప్రయత్నం చేస్తారు. నేను ఏదైనా స్పెల్ అవుట్ అవుతానేమో, ఏదైనా మాట్లాడతానేమో మాట్లాడతారు, నాతో కన్వర్సేషన్ చేస్తారు. నేను ఏదైనా కాంట్రవర్సీ మాట్లాడితే దాని మీద లీడ్ తీసుకుందామనేసి. అట్లా ఎవరినైనా కూడా ప్రతి ఛానల్లో కూడా వాళ్ళ ఉద్యోగ ధర్మం అది. ఆ ఉద్యోగ నిర్వహణలో, విధి నిర్వహణలో ఎక్కడైనా తప్పులు జరుగుతాయి. దీన్ని ఒక పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. మరి మీరు ఏమంటారు? ఇక్కడ ఉన్నటువంటి బాలపోతన్న నాకు చాలా ఆప్తుడు. గత 25 సంవత్సరాలుగా నాతో ప్రయాణం చేస్తా ఉన్నాడు రాజకీయంగా. మా సొంత మండలం ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం గ్రామము. ఎన్నికల రోజున 2019 పోలింగ్ రోజున ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిటాల సునీత బంధువులు, అగ్రవర్ణాల వాళ్ళు ఇతను పోలింగ్ ఏజెంట్గా కూర్చోంటే బయటికి ఇచ్చి కొట్టి ఆ రోజు 4-5 కుట్లు పడినాయి, గాయాలైనాయి. మళ్ళీ పోలీసులు వచ్చి అదే రక్తం ఓడుతూ ఉంటే అట్లనే పోలింగ్ ఏజెంట్ కూర్చొని ఎలక్షన్ జరిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు. ఇతనికి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఇచ్చాము. మండల కన్వీనర్గా 6-7 ఏళ్ళు చేశాడు. ఇతను స్టేజ్ పాస్ తీసుకొని మన సభలో స్టేజ్ మీద ఉన్నాడు. మీటింగ్ అయిపోయాక వచ్చేటప్పుడు మా వెహికల్స్లో ఎక్కడానికి ఆయన ప్రయత్నం చేసినప్పుడు మా వెహికల్స్లో ఎక్కినాడు. బహుశా హరి వెహికల్ అనుకుంటాడు. ఎక్కినాడు. ఒక ఎమ్మెల్సీ చిత్తూరు జిల్లా ఆయన వచ్చి అలా నాకు ఇబ్బంది అవుతుంది, ఇంత జనంలో దారి తప్పిపోతానేమో, మీరు ఎక్కించుకోండి అంటే మా వాళ్ళు ఆయన ఎక్కించుకున్నారు. ఆ క్రమంలో నేను నడుచుకుంటూ పోతాను లేదని పోయినాడు. సుమారు 5:30, 6:30 ఆ సమయంలో మరి ఇతని పైన దాడి చేసినారు. 6 కుట్లు పడినాయి. కుమార్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే నేను కూడా పోయినా. 6 కుట్లు పడినాయి. మరి ఎవరు దాడి చేసినారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాడి చేసింటారని మా అభిప్రాయం కూడా. తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాడి చేసింటారని నా అభిప్రాయం. నేను ఇంకా ఇప్పుడు చెప్పట్లే ఎవరు దాడి చేశారు. మేము ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ పార్టీ నాయకులు కాసుకొని అసూయతో ఇంత పెద్ద మీటింగు 10 లక్షల మంది వచ్చిన సభ సక్సెస్ చూసి ఓర్వలేక పార్టీలో ప్రముఖుడైనటువంటి వ్యక్తి ఒంటరిగా దొరికితే అతి సమీపం నుండి రాయి తీసి ముఖానికి విసిరితే పెదవి పగిలి రక్తం ఓడుతా రక్త గాయాలతో ఆయన కుమార్ హాస్పిటల్లో తీసుకొచ్చి ఆయన అడ్మిట్ చేసినారు. ఈ ఫోటోలు కూడా దెబ్బతగిలినప్పటి ఫోటోలు కూడా మీకు చూపిస్తారు. మరి దీన్ని ఏమనాలా? ఆ రోజు రాత్రి దెబ్బలు తగిలిన ఏమనాలా? ఎవరు మరి ఆంధ్రజ్యోతి వాళ్ళు దాడి చేసినారనల్లా, ఈనాడు వాళ్ళు దాడి చేసినారనల్లా, మరి చంద్రబాబు దాడి చేయించాడు అనల్లా, మరి స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు దాడి చేశారని చెప్పాలా? ఏం చెప్పాలా? ఒక అంత పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు 10 లక్షల మంది వచ్చినప్పుడు చూడడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. వైఎస్ఆర్ అభిమానులు కాకుండా చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏం జరుగుతుందో విందామనేసి ప్రతిపక్షం వాళ్ళు వినడానికి వచ్చుంటారు. అందరూ వచ్చుంటారు. మరి జరిగిన దాడిలో వాస్తవాలను ఆ ఫిల్మ్ ఏదైతే వీడియో బయటకు వచ్చిందో, ఎవరైతే అది దగ్గరగా ఉండి షూట్ చేసినారు, ఒక మనిషిని అమానవీయంగా దాడి చేసి కొడతా అంటే వాళ్ళని ఆ దాడి నుంచి తప్పించే ప్రయత్నం చేయాలా. అదే ఏబిఎన్కి సంబంధించినటువంటి ఇంకొక ఉద్యోగి కూడా అక్కడి నుంచి జారుకోవడం కూడా గమనిస్తూ ఉంది. మరి అతను అమానవీయంగా అతన్ని కొడతా అంటే ఎవరు రక్షించే ప్రయత్నం చేయాలి, వీడియో తీస్తాను. నేను ఆ దాడి కరెక్ట్ అని నేను చెప్పడంలే. ఇందుకు దారి తీసిన పరిస్థితి ఏంది? ఎవరిది తప్పు? ఎవరు బాధ్యత వహించాలి? ఏబిఎన్ రాధాకృష్ణ బాధ్యత వహించాలా? చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి మీద దాడి జరిగిన, కర్నూలులో ఈనాడు పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన బాధ్యత వహించాల్సింది మీ నాయకత్వ వైఫల్యాల వల్ల తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి
మీరు దుర్మార్గాలు చేసి హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసి మీరు అధికారాన్ని కోల్పోయి మళ్ళీ అధికారంలోకి రావడానికి పనిచేస్తున్న ప్రభుత్వాన్ని తగ్గించి చూపేటువంటి ప్రయత్నం, పలసం చేసేటువంటి ప్రయత్నం చేయడానికి మీరు మీడియాను ఉపయోగించుకుంటా ఉన్నారు. మీకు ఎవరు మీ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటా ఉన్నారు. మీకు జనం రావడంలే, కలిసి రావడంలే. మీరు ఎంతో రెచ్చగొడతా ఉన్నారు, ప్రజల్ని. 9 పథకాలు వచ్చిన వ్యక్తికి 10వ పథకం రాకపోతే చూసారా మేము వస్తే ఇస్తామంటారు. స్పెసిఫైడ్ యూనివర్సిటీస్లో విదేశీ విద్యకు సంబంధించి నోటిఫైడ్ యూనివర్సిటీస్లో మాత్రమే మేము డబ్బులు చెల్లిస్తాం, ఎన్ని కోట్లైనా అనేసి ప్రభుత్వం చెప్తా ఉంటే మేము వస్తే ఎక్కడైనా ఇస్తామంటారు, మేము వస్తే ఏదైనా చేస్తామంటారు. ప్రజల్ని ఆశ కల్పించడము, మోసం చేయడము మీ విధానం. మరి మీలో నిజాయితీ ఉండి మీ పరిపాలన 21 సంవత్సరాలు సాగింది తెలుగుదేశం పార్టీ పరిపాలన. ఈరోజు కూడా మీరు చెప్పుకోవడానికి ఫలాన్ని చేశామని కూడా ఏమీ చెప్పుకోవడానికి లేదు. మరి మీ వైఫల్యాల వల్ల మీరు అధికారం కోల్పోతే ఎందుకు ఆంధ్రజ్యోతి విలేకరులు దెబ్బలు తినాలి? మీకోసం తప్పుడు రాతలు రాసి ఎందుకు ఈనాడు విలేకరులు దెబ్బలు తినాలా? మీకోసం తప్పుడు రాతలు రాసి ఎందుకు నష్టపోవాలా ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు విలేకరులు? మరి మీరు చేస్తున్నది ఏంటి? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి కుమారుడిని ITDP అధ్యక్షుడిగా పెట్టుకుని మీరు చేసింది ఏంది? లండన్ నుంచి కాల్స్ చేయించి, లండన్ నుంచి పోస్టు పెట్టించి, విదేశాల నుంచి పోస్టులు పెట్టించి హైర్ చేసుకుని మనుషుల్ని 15-20 మందిని హైర్ చేసుకుని వాళ్ళ ద్వారా ఒక్కొక్క జిల్లాని కంట్రోల్ చేసుకుంటా ఒక్కొక్క జిల్లాకి 200-300 మందికి మీరు రీఛార్జ్ చేస్తూ మొబైల్స్లో అసలు దారుణమైన పోస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులపైన దారుణమైన పోస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దుర్మార్గమైన పోస్టులు. ఇది ఏ విలువలకు అర్థం పడుతుంది? రాజకీయంగా తెలుగుదేశం పార్టీ విలువలు లేకుండా ప్రవర్తిస్తూ ఉంది. మీ వ్యాపార భాగస్వాములు, చంద్రబాబు వ్యాపార భాగస్వాములు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే లబ్ధి పొందినటువంటి రామోజీరావు, లబ్ధి పొందినటువంటి రాధాకృష్ణ, లబ్ధి పొందినటువంటి TV5 సంపమూర్తి తదితరుల కోసం, మీ లాభం కోసం మీ విలేకరులను బలెందుకు పెడుతున్నారు? మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈనాడు పత్రిక రాసే ముందు నాకు కూడా 100 సార్లు అనిపించింటారు, దుర్మార్గంగా మా మీద, మా కుటుంబ సభ్యుల మీద, మా తండ్రి గారి మీద దుర్మార్గంగా కూడా మీరు రాస్తా ఉన్నప్పుడు, సోషల్ మీడియాలో మీరు పెడతా ఉన్నప్పుడు నాకు కూడా అనిపించింటారు. ఒక చదువుకున్న వ్యక్తిగా, బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా నన్ను నేను సంపాదించుకోగలిగాను, దిగమింగుకోగలిగా, బాధను అణుచుకోగలిగాం. మా కుటుంబంలో మా అమ్మను కూడా వదిలిపెట్టాం, మా నాన్నను వదిలిపెట్టాం, మా వదిలిని వదిలిపెట్టాం. అందరి మీద దుర్మార్గంగా గతంలో కేసులు పెట్టారు, ఇప్పుడు పత్రికలకు రాపించిన విషయాన్ని మేము ఎవరు కూడా మర్చిపోమే. మా మనసులో అది ఉంటుంది, ఎక్కడికి పోతుంది? మరి మా ఒక శాసనసభ్యుని కుటుంబాన్ని అన్యాయంగా బజార్కి ఇచ్చినప్పుడు, దుర్మార్గంగా బురద జల్లినప్పుడు ఆ శాసనసభ్యులతో పాటు పనిచేసే వేలాది మంది కార్యకర్తలకు ఆ నొప్పి ఉండదా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని, వారి కుటుంబ సభ్యులపైన దుర్మార్గంగా మీరు వార్తలు రాయించినప్పుడు, వారి పిల్లల జీవితాన్ని కూడా ఇబ్బంది పెట్టేలా వార్తలు రాయించినప్పుడు ఇది మాకు ఆ బాధ కలగదా? గతంలో నేను కూడా మాట్లాడాను, నేను కూడా భారతమ్మ మీద ఇష్టానుసారము మీడియాలో వక్రీకరించి రాస్తే మాట్లాడాను. నేను కూడా మాకు నొప్పి కలగదా? మరి తప్పెవరిది? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. మరి ఎక్కడి నుంచి దీన్ని స్టాప్ పెడదామని ఆలోచన చేస్తున్నారు, ఇంకా ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇంకా 4 విలేకరులు, ఆంధ్రజ్యోతి విలేకరులు 4 చచ్చిపోతే బాగున్నాం,
దీన్ని చూపించే రాష్ట్రం అంతా కూడా మేము ఈ విష ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని ఆపాదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆపాదించి అధికారంలోకి వద్దామని శివరాజకీయాలు చేసి కూడా సిద్ధంగా తెలుగుదేశం పార్టీ.